దేవరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది, చూసారండి దేవరా మూవీ? ఎలా అనిపించింది మీకు? బాగుందమ్మా, బాగుంది. వీళ్ళు ట్రోల్ చేసే దాంతో కాదు, ట్రోల్ చేసేది చేస్తూ ఉంటారులే. వీడిద్దరికి, అల్లు అర్జున్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే గ్యాంగ్ ఉన్నారు. అది కారణాలు అనేకం. వాళ్ళిద్దరూ స్వయం ప్రకాశంగా ఎదుగుతున్నారు. వాళ్ళని ఆ ఎదుగుదలను భరించలేని, జీర్ణించుకోలేని వాళ్ళ మనుషులే, వాళ్ళ కుటుంబీకుల్లోనే రెండు కుటుంబాలు ఇద్దరికే ఉన్నారు విరోధులు, సొంత కూట్లోనే ఉన్నారు విరోధులు. వాళ్ళే చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వయం ప్రకాశం ఎవరన్నా లేకుండా పెరుగుతున్నారు. ఎవరన్నా లేకుండా వాళ్ళు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, సాధిస్తున్నారు. అచీవ్మెంట్స్ 69 ఏళ్ళ తర్వాత నేషనల్ అవార్డు కోరుకుని ఇచ్చాడు. ఆస్కార్ దాకా వెళ్ళాడు, ఆస్కార్ దాకా వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరిని జీర్ణించుకోలేని శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఇలా పెద్ద చేస్తూ ఉంటారు. ఏమైనా సూర్యుడు వెలుగుని వీళ్ళు విసర్గంతో పెట్టలేరు కదా, కరెక్ట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసినట్టు కాకుండా సినిమా మాత్రం డెఫినెట్ గా బాగుంది. చాలా మంది సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది బాగా, ఎందుకో సరిగ్గా డైరెక్షన్ కుదరలేదు. డైరెక్షన్ అనే మాట అసలు మాట్లాడటానికి లేదమ్మా. శుభ్రంగా తీశాడు ఆ సినిమా, ఆ కథకు తగినట్టు తీశాడు. ఇదేంటంటే డైరెక్షన్ అనేది చిరంజీవి ఫ్యాన్స్ బాగుంది. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళకి ఏంటంటే ఆచార్య ఫెయిల్యూరు వాళ్ళ హీరోలు కాదు ఈ డైరెక్టర్ది అని మొదలయ్యారు వాళ్ళ. కానీ ప్రజల్లో ఆ ముద్ర లేదు. ఆచార్య ఎవరెవరో హీరోయిందో ప్రజలందరూ ఓపెన్ గా మాట్లాడరు. అది జీర్ణించుకోలేక ఈ డైరెక్టర్ బదనాం చేయాలి. ఆచార్య మా హీరోలు ఇద్దరు బాగా బ్రహ్మాండం చేశారు, తండ్రి కొడుకులు, కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు కూడా కొరటాల శివ అని. ఈ కొరటాల శివ పేరుని బదనాం చేయాలని వాళ్ళ తాపత్రయం. కొరటాల శివ ఆచార్యకి ముందు 5 హిట్లు ఇచ్చాడు, అన్ని కళలతోటి, కంటెంట్ తోటి, జోక్ గాను, లక్కీగా కాదు, అదృష్టం కలిసి కాదు, కంటెంట్ తోటి కొట్టాడు దెబ్బ. అందువల్ల ప్రజలకు తెలిసిపోయింది ఇది ఎవరి వల్ల జరిగింది ఏంటని అర్థమైపోయింది. అందులో ప్రజలేమో తప్పట్టేస్తా ఉంటే వీళ్ళు ఆ తప్పుని జీర్ణించుకోలేక ఇటు వేయాలని. అందుకని కొరటాల శివ పేరు రాగానే బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు. ఆ డైరెక్షన్ అంటే తెలుసా? కమెంట్ చేసేవాడికి డైరెక్షన్ అంటే ఏం తెలుసా? ఏం తెలుసు? డైరెక్షన్ మాట్లాడినోడు కూడా నా దగ్గరికి పిలిపిస్తే చెప్తా, డైరెక్షన్ అంటే చెప్పరా, స్పెల్లింగ్ చెప్పరా సార్ నాకు. నేను గాలి బాగుండమ్మా. సో బిగ్ బాస్ ఇప్పుడు జరుగుతుంది మొత్తం, మనకి తెలుగులో చూసుకుంటే ట్రెండింగ్ అవుతుంది బిగ్ బాస్. సో బిగ్ బాస్ మీరు చూసారండి ఈ సీజన్? ఎలా చూడటానికి అసహ్యం చేసే ప్రోగ్రామ్ నాకైతే చాలా జిగుత్సాకరమైన, చాలా చీప్ గాను, చీప్ టేస్ట్. వాళ్ళు డబ్బులు వస్తాయి కనుక మేము ఏమైనా చేస్తాం, డబ్బులు వస్తాయి దీనికి కనుక మేము చేస్తామంటే ఇక వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటాం, డబ్బుల కోసం మేము పెంట మీద ఇదని ఏరుకుంటాం అన్నట్టు ఉంది వాళ్ళ మాట. డబ్బులు వస్తుంది ఇది అసలు ప్రోగ్రామ్ ఎంత విలువైన ప్రోగ్రామ్ అది. అది ఆరంభంలో మొదలెట్టినప్పుడు మనిషిలో వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చి చూపించే కార్యక్రమం. దాన్ని కాస్త ఈ సెక్స్, బుద్ధులు పెట్టుకుంటారు, బాత్రూంలోకి వెళ్ళి కిస్సులు చేసుకుంటారు, ఈ దౌర్భాగ్యాలు, చిల్లర గొడవలు, చీప్ గా ఫ్యామిలీ అంతా కొత్త చూసే పద్ధతిలో ఉంటుంది. బిగినింగ్ ఫస్ట్ 1, 2 ఎపిసోడ్ బాగున్నాయి. చాలా 3వ దాంట్లో తగ్గింది, 4వ దాని నుంచి చీప్ గా మొదలైంది. ఇప్పుడు అసలు పరమహీనంగా ఉంది. అసలు ప్రోగ్రామ్ అని చెప్పుకుంటానికి, దాని గురించి చర్చించడానికి కూడా అసహ్యం. అది రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు తీసుకొచ్చి షో చేసామనుకో ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఏదో నైట్ క్లబ్బుల్లో, ఏదైనా బాంబేలో క్లబ్బుల్లో అమ్మాయిలు ఆడుతూ ఉండేవారు, ఒక టేబుల్ దగ్గరికి వచ్చి అలా చేస్తూ ఉండేవారు, అలా 5-6 ఉండేవారు. అట్లాంటి చిల్లర ప్రోగ్రామ్గా ఉంది. దీనికి ఒక ఫ్యామిలీగా చూసే స్థాయి ఆ ప్రోగ్రామ్కి లేదు, దాని గురించి చర్చించే స్థాయి కూడా ఆ ప్రోగ్రామ్కి లేదు. చాలా చిల్లర ప్రోగ్రాము. ఈ మరి కోర్టు కేసులకు కూడా దానికి ఏమి ఏంటంటే పర్మిషన్ తీసేసుకున్నారు. దీనికోసం మొత్తం పబ్లిక్ కదిలి రావాలి. కలిసి రాదు. ఎప్పుడో ఒకసారి ఇంకా ఇలాగే మూర్ఖంగా దాని పద్ధతిగా చేయకూడదు. ఎలాగ వెళ్తే ఎప్పుడు మీద పడి కొడతారు, ఆ కొట్టేదాన్ని తెచ్చుకుంటారు. అప్పుడు చాలా మంది ఆడియన్స్ చూస్తున్నారు కదా, అంటే రీచ్ అవుతుంది కదా ఆడియన్స్. ఎక్కడ రీచ్ అవుతుంది? వీళ్ళు రీచ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో జనరల్ పబ్లిక్ లో బిగ్ బాస్ మొదటిసారి 2 సార్లు వచ్చినప్పుడు ఎంత టాక్ ఉండేది. బిగ్ బాస్ ప్రతి వాళ్ళు మాట్లాడేవారు, ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇప్పుడు అసలు బిగ్ బాస్ మామూలు పబ్లిక్ లో ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడ మీడియాలో మాట్లాడడం, మీరు వచ్చి మీరు అంటే అడగలేదు. పబ్లిక్ లో ఇన్ జనరల్ ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇన్ జనరల్ ఎప్పుడైతే పబ్లిక్ ఇన్ జనరల్ మాట్లాడటం మొదలు అది బాగా డౌట్ ఎడితే వెళ్ళినట్టు. ఇప్పుడు ఊరిని దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మీడియా సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతే చెప్తే
ఇన్ జనరల్ పబ్లిక్ దాని గురించి కుర్రాళ్ళు ఈ బూతుల కోసం ఎగబడే కుర్రాళ్ళు, బ్లూ ఫిల్మ్ చూడటానికి ఎగబడే చిల్లర గ్యాంగు, వాడు తెలిసి ఫ్యామిలీస్ ఎవరు ఆడవాళ్ళు ఎవరు అసలు బిగ్ బాస్ చూస్తున్నామని చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది. అది గతంలో ఒకప్పుడు ఉండేది. మలయాళం సినిమాకి వెళ్ళామనంటే మలయాళం సినిమాకి వెళ్ళామా అంటే బూత్ సినిమాకి వెళ్ళామన్న రోజులు మలయాళం సినిమా అంటే బూత్ సినిమా, మలయాళం సినిమాకి వెళ్ళామంటే అదే అనేది బూత్ సినిమాకి వెళ్ళి చేయటం కానీ దానికి అనవసరంగా ప్రాపర్గా కల్పించడం కూడా తప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి మీతో ఇలాంటి విషయాలు ఏమన్నా వచ్చినప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ కూర్చుంటాను. సో చూసారు కదా గైస్, ఇది ఒక స్పెషల్ చిట్ చాట్ విత్ సార్తో. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.